శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వచ్చిన భాగవత పారాయణం ఇవాళ ఎపిసోడు 40 చెప్పుకోవాలి. 39లో ఏం చెప్పుకున్నామంటే, క్షత్రియులు దానము స్వీకరింపక బ్రాహ్మణుల యొక్క మిగిలిన 5 వృత్తులను అవలంబించవచ్చును. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 40 కంటిన్యూ చేస్తున్నాం. ఆపత్కాలం నందు అందరూ అన్ని వృత్తులను చేపట్టవచ్చును. వాణిజ్యము, సత్యానృత్యము అనబడను, అదనమాట. కానీ ఎవరిను స్వవృత్తి అనగా శ్వానవృత్తిని అంటే నిమ్నవర్ణముల వారిని సేవించడం అతను చేపట్టరాదు. ఎలాగైనా బ్రాహ్మణులు వేదస్వరూపులు, క్షత్రియులు సకల దేవతా స్వరూపులు. శమము, దమము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత్వం, జ్ఞానము, దయ, భగవత్పారాయణత్వము, సత్యము అనున్నవి బ్రాహ్మణుల లక్షణాలు. యుద్ధమందు ఉత్సాహము, పరాక్రమం, ధైర్యము, తేజస్సు, త్యాగము, మనోనిగ్రహము, క్షమ, బ్రాహ్మణుల ఏడ భక్తి, ఆత్రేయుడ అనుగ్రహము, ప్రజారక్షణము అనున్నవి క్షత్రియుల లక్షణములు. దేవతల ఏడ, గురువుల ఏడ, భగవంతుని ఏడ భక్తి, ధర్మార్థ కామములను పురుషార్థములు పాటించుట, ఆసక్యము, సర్వదా కార్యశూరత్వం, వ్యావహారిక నైపుణ్యం అన్నది వైశ్యుల లక్షణములు. అగ్రవర్ణముల వారి ఏడ వినమ్రులై ఉండుట, పవిత్రతను కలిగి ఉండుట, యజమానికి నిష్కపట సేవలను అందించట, వైదిక మంత్రములు లేకునను యేసును ఆరాధించటం, దొంగతనం చేయకుండా సత్యమును చెప్పుట, గోవులను విప్రులను రక్షించుట అన్నవి శూద్రుల లక్షణములు. పతిని సేవించుట, అతనికి అనుకూలంగా ప్రవర్తించట, అతని బంధువుల ఏడల ప్రసన్నభావమును కలిగి ఉండుట, సర్వదా పతి యొక్క నియమములను రక్షించుట అన్నది పతివ్రత యొక్క లక్షణములు. ధర్మరాజా, చౌర్యము, అన్యాయము మొదలగు పాపకర్మలు చేయని అంత్యతులు, చండాలు మున్నగు వర్ణ సంకరజాతులు, వస్తులు వారి వారి కుల పరంపరను బట్టి ఉండను. వేదవేత్తలైన ఋషులు ముళ్ళు బహుశా ప్రత్యేకములందును మనుష్యుల స్వభావం బట్టి వారి వారి ధర్మముల వ్యవస్థలను రూపొందించిరి. జనులు ఆయా ధర్మములను పాటించడం వలన ఇహపర శుభములను పొందగలరు. మానవులు తమ స్వాభావిక వృత్తులను ఆశ్రయించి స్వధర్మపాలన చేసినచు వారు క్రమక్రమంగా ఆ కర్మబంధం నుండి ముక్తులై గుణాతీతులు అగుదురు. ధర్మరాజా, మాటి మాటికి నీ సాగు చేసిన పొలము శక్తిహీనులగు. అట్లే కామ్యవాసనలకు నిలయమైన చిత్తము విషయభోగములను అతిగా అనుభవించే స్వయముగా దుఃఖమును పొంది విరక్తిని చెందును. వ్యక్తి జన్మను బట్టి కాక అతని గుణములను బట్టి వర్ణములను నిర్ణయింపవలను. 12వ అధ్యాయం బ్రహ్మచర్య వానప్రస్థాశ్రమముల నియమములు. నారదుడు పలికిన, ధర్మరాజా, బ్రహ్మచారి గురుకులమునందు నివసిస్తూ ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండవలను. గురు శుశ్రూష చేస్తూ, గురువాజ్ఞ పాటిస్తూ, గురుకులమునందు నివసించుతూ తన శక్తి అవసరములకు మేరకు వేదములను, వేదాంగములను, ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ జ్ఞానమును ఆర్జింపవలను. తన సామర్థ్యం మేరకు అంటే యథాశక్తిగా గురువులకు కోరినంత దక్షిణను సమర్పింపవలను. అనంతరము ఆయన ఆజ్ఞతో గృహస్థాశ్రమమును, వానప్రస్థమును లేక సన్యాసమును స్వీకరింపవలను. యావజ్జీవితము బ్రహ్మచర్యమును పాటించేవారు అదే ఆశ్రమంలో ఉండవచ్చును. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కావున ఆ ప్రభు ఒకచోట ప్రవేశించినాడని చెప్పుట ఔపచారికమే కానీ సముచితము కాదు. కావున ప్రాణులన్నింటి యందును భగవద్బుద్ధిని కలిగి ఉండవాలి. అయితే అగ్నియందు, గురువునందు, ఆత్మయందు తనను ఆశ్రయించిన జీవుల యందు విశేషమైన భగవద్బుద్ధిని కలిగి ఉండవలను. ఈ నియమములను ఆచరించు బ్రహ్మచారి వానప్రస్థుడు, సన్యాసి మరియు గృహస్థుడు కూడా విజ్ఞాన సంపన్నుడై పరబ్రహ్మతత్వమును అనుభవించును. ఋషి ప్రోక్తమైన వానప్రస్థాశ్రమ నియమములను గూర్చి తెలిపేదను. వాటిని ఆచరించడం వలన అనాయాసముగా ఋషిలోకమైన మహర్లోకమును చేరుదురు. కేవలము సూర్యతాపముచే పండిన కందమూల ఫలాదులను స్వీకరింపవలని.
వనములలో సహజముగా వండిన ధాన్యములతో చరువును హవ్యము వండెడు కూడా పురోడాశమును యజ్ఞార్థమైన అపూపం తయారు చేసి నిత్య నైమిత్య కార్యములందు హోమం చేయగలను. నూతనముగా ఆహార పదార్థములు, ఫలములు, పుష్పములు దొరికినచో పాత వాటిని పరిచయించవలను. వానప్రస్థుడు హోమాగ్రులను రక్షించుట కొరకే పర్ణశాలను కానీ కొండగుహను కానీ ఆశ్రయింపవలను. వానప్రస్థుడు 12, 8, 4 లేక 2 1 సంవత్సరం వరకు వానప్రస్థ నియమమును పాటింపవలను. వానప్రస్థుడు రోగము, వార్ధక్యం మొదలైన కారణముల ద్వారా తన విధులను ఆచరింపజాలక వేదాంత చర్చలకు సమర్థత కాకుండా అతడు నిరాహార వ్రతమును ఆచరింపవలను. పురుషుడు జితేంద్రుడై తన శరీరం యొక్క ఇంద్రియములను వాటి ఉత్పత్తి స్థానములంతే లీనమర్చి మనోరథములతో పాటు మనస్సును చంద్రునియందును అవగాహన చేసుకున్నట్టు పదార్థములతో సహా బుద్ధిని బ్రహ్మయందును అహంకారమును దాని కర్మలను రుద్రునియందు లీనం చేయవలను. అదేవిధముగా చేతనా సహితమైన చిత్తమును క్షేత్రజ్ఞని అంటే జీవుని యందును గుణములకు కారణమైన వికారములతో ప్రతీతముకు జీవుని పరబ్రహ్మనందును లీనమనర్చవలను. పృథ్విని జలమును అగ్నియందును, అగ్నిని వాయువునందును, వాయువును ఆకాశమునందును, ఆకాశమును అహంకారమునందును, అహంకారమును మహతత్వమునందును, మహతత్వమును అవ్యక్తమునందును, అవ్యక్తమును శాశ్వతుడైన పరమాత్మయందును లయమనర్చవలను. ఈ విధముగా అనాత్మలన్నింటినీ నిషేధించగా చివరకు మిగిలిన శుద్ధ చైతన్య స్వరూపముగు ఆత్మను నేను అని తెలుసుకుని అద్వితీయమైన శాశ్వతుడైన పరమాత్మయందు అద్వైత భావమునందు స్థితులు కావలను. 13వ అధ్యాయం యతి ధర్మం నిరూపణము. అవధూతకు ప్రహ్లాదునకు మధ్యన జరిగిన సంవాదము. నారదుడు నుడివెను, ధర్మరాజా, వానప్రస్థమున బ్రహ్మ విచార సామర్థ్యం కలిగినతో శరీరము తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ త్యజించి శరీరమాత్రావశిష్టుడై సన్యాసమును స్వీకరింపవలను. దేనిని అపేక్షింపక ఒక్కొక్క గ్రామమునందు ఒక రాత్రిని గడుపు నియమమును పాటించుతూ భూతలమున సంచరింపవలను. సన్యాసి వస్త్రమును ధరించవలసిన పక్షంలో కేవలము కౌపీనమును మాత్రమే ధరింపవలను. అనేక ధర్మములు పాటిస్తూ ధ్యానమగ్నుడై ఇతరులకు ఒక పిచ్చివాని వలె, అమాయకుడైన ఒక బాలుని వలె ఉండవలను. అతడు మిగుల ప్రతిభాశాలి అయినను సామాన్య మానవుల దృష్టిలో ఒక మగవాని వలె అగుపించవలను. ధర్మరాజా, ఈ విషయమున మహాత్ములు ఒక ప్రాచీన గాథను తెలిపారు. అది దత్తాత్రేయ మునికిని ప్రహ్లాదునకుని మధ్యన జరిగిన సంవాదం. ఆ మహర్షి కొండ చెలవలై తన వద్దకు వచ్చిన ఆహారం మాత్రమే తిని అంటే అజగర వృత్తితో జీవించుతూ ఉండను. భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు కొద్దిమంది మంత్రులతో కూడి జనుల సమస్యలను గురించి తెలుసుకున్నటకై లోకములంతా తిరుగుతుండెను. అప్పుడు అతడు సహ్యాద్రి సానువులందు కావేరి నదీ తీరమున నేలపై పొరండిన ఒక మునిని కూర్చాను. ఆయన శరీరము దుమ్ముతో నిండి ఉండెను. అందువలన ఉజ్వలమైన ఆయన తేజస్సు స్పష్టముగా గోచరింపకుండాను. అతని కర్మలను, ఆకారం, వాక్కును, వర్ణాశ్రమాది చిహ్నములను బట్టి అతడు సిద్ధపురుషుడా కాదా అన్న విషయము లోకులకు తెలియకుండాను. కానీ ప్రహ్లాదుడు ఆయన పాదములు తాకి శిరసాభరణమిల్లి విద్యుక్తుగా పూజించి జిజ్ఞాసుతో ఇట్లు ప్రశ్నించెను. మహాత్మా, నీ శరీరము ధన సంపాదన చేయు భోగపురుషుని వలె పుష్టిగా బలిష్టంగా ఉన్నది. నీవు ఎట్టి పనియూ చేయకుండా ఊరగా శయనించున్నావు. మహానుభావ, నీవు విద్వాంసుడు, సమర్థుడు, చతురుడు. నీ వచనములు అద్భుతమైనవి, మిక్కిలి ప్రియమైనవి. నేను వినుటకు అర్హుడనైనతో గోప్యం కానితో తెలుపుము. ఇట్టి స్థితిలో లోకములోని జనులందరూ పనులలో నిమగ్నమై ఉండుటను చూచి ఉపేక్షాభావంతో నీవు శయనించుటకు కారణమేమి అని ప్రశ్నించగా దత్తాత్రేయుడు ఇట్లు పలికెను. దైత్యరాజా, నీవు అందరిచే గౌరవింపబడదు. మనుషులు కర్మలయందు ప్రవృత్తులగుటకును వాటి నుండి నివృత్తులగుటకును కలుగు ఫలములు నీ జ్ఞానదృష్టికి తెలిసేయుండును. ప్రవృత్తి నివృత్తి మార్గముల ఫలితములు జ్ఞాని అయిన నీకు సువిదితమే కదా.
ప్రహ్లాద, ఇష్టానుసారముగా భోగములు ప్రాప్తించను తృష్ణ ఎన్నటికీ తీరదు. దానివలన జనన మరణ చక్రములో పరిభ్రమింపవలసి ఉండును. ఈ తృష్ణ నాతో ఎన్ని కర్మలు చేయించిందో, ఫలితముగా నేను ఎన్ని జన్మలు ఎత్తితునో నాకు తెలియదు. నేను చేసిన కర్మల కారణముగా నేను పెక్కు జన్మలలో తిరుగాడుతూ అదృష్టవశమున ఈ మనుష్య జన్మను పొందుతిని. ఇది స్వర్గ మోక్షములకును పశుపక్షాదులకును మరలా మానవ దేహ ప్రాప్తికి ద్వారము. ప్రహ్లాద, శరీరాదులు ప్రారంధములకు అధీనములు. బుద్ధిమంతులు శోకములకు కానీ రాగములకు కానీ పిరికిదనములకు కానీ శ్రమకు కానీ కారణమైన ధనముపైనను జీవితం మీదను కోరికను వదులుకొనవలను. ఈ లోకమున నాకు తేనెటీగ, కొండ చిలువ గొప్ప గురువులు. అవి ఇచ్చిన సందేశం ప్రకారమే నాకు వైరాగ్యము, సంతోషములు అబ్బినవి. తేనెటీగ కష్టపడి తేనెను సమకూర్చుకున్నాను. అట్లే జనులు ఎన్ని కష్టములను భరించుతూ ధనమును సంపాదించుకుందరు, కానీ దానిని ఇతరులు కాజేయుదురు. దీనివలన మనిషి విషయభోగం నుండి విరక్తులు కావాలని పాఠం నేర్చుకుంటుని. కొండ చిలువ వలె నేను ఎట్టి ప్రయత్నం చేయకుండా పడి ఉందును. దైవికంగా లభించిన దానితో సంతోషునగుదును. ఏమీ దొరకనితో పెక్కు దినములు ఓపిక పట్టి అట్లే పడి ఉండదు. ప్రహ్లాద, నా ఈ ఆత్మకథ అత్యంత గోప్యమైనది, లోకములకు శాస్త్రములకు అతీతమైనది. నీవు పరమభాగవతోత్తముడు కనుక నేను ఈ కథను వర్ణించుదని నారదుడు నుడివేను. ధర్మరాజా, దైత్యరాజైన ప్రహ్లాదుడు దత్తాత్రేయుని ముఖత పరమహంస ధర్మమును విని ఆ మునిని అర్చించను. అనంతరము అతను వీడుకొని ప్రసన్నుడై తన రాజధానికి బయలుదేరను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.